నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వార్తలు. నా పేరు సురేఖ. శాసన మండలిలో గ్రాడ్యుయేటర్ల పాత్రలో పాల్గొన్న మంత్రి శ్రీ కేటీఆర్. మిగతా అప్డేట్స్ లైవ్ లో చూద్దాం. one and all. Namo Sharada, Namo Sharada, Namo Sharada Mata. Namo Sharada, Namo Sharada, Namo Sharada Mata. Namo Sharada Mata, Namo Sharada Mata. Vidya Buddhi Pradayini वीणा पुस्तकधारिणी विद्या बुद्धि प्रदायिनी वीणा पुस्तकधारिणी भवभञ्जनी मनोरञ्जनी शारदा माता भवभञ्जनी मनोरञ्जनी शारदा माता नमो शारदा नमो शारदा नमो शारदा माता नमो शारदा नमो शारदा नमो शारदा माता नमो शारदा माता नमो शारदा माता नमो शारदा माता. Thank you. Now, the welcome address will be given by Dr. Prabha Shankar, President, Economic Committee for Andhra Pradesh. Dr. Gangadhar, I request you to. Good morning, ladies and gentlemen, respected dignitaries on the dais and off the dais. On behalf of members and managing committee of Economic Committee, I extend a warm welcome to our today's chief guest, Sri Talasani Yadav Garu. Oriented colleges. I'm sorry. The government. A daughter, a teacher, a mentor. Then why not we are suited for the pharmaceutical industry? ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో మరి చట్టం చేసి ఆ అవకాశాన్ని కల్పించారు. రెండోది మీరు చూస్తే రీసెంట్గా మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ఇద్దరు కూడా మహిళలకి అవకాశం ఇచ్చినటువంటిది. అయితే దీంట్లో ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి చేయదలుచుకున్నటువంటి రిజర్వేషన్ల విషయంలో మీకు మున్సిపాలిటీస్ కావచ్చు, సేమ్ టైం జిల్లా పరిషత్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, నామినేటెడ్ వేసేటువంటి దాంట్లో కూడా రిజర్వేషన్ గవర్నమెంట్ కల్పించినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది గుడ్ న్యూస్ ఈరోజు ఏంటంటే నిన్న ఎక్స్టర్డే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఇక ప్రతి సంవత్సరము హాలిడే కింద డిక్లేర్ చేయడంతో పాటు నిన్ననే అనౌన్స్ చేశారు. ఈరోజు మహిళలకు అందరికీ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే మహిళలకు అందరికీ హాలిడే ఇచ్చినటువంటి గవర్నమెంట్ మనదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది తెలంగాణ శాసనసభలో మహిళా రిజర్వేషన్ చేయాలని మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆల్రెడీ మనం పార్లమెంటు పంపించినాం. అదే పార్లమెంట్ ఏంటంటే ఇది దేశాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి మరి తప్పకుండా పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటే మరి పార్లమెంట్లో కూడా 50% లేదంటే 33% అన్నా వస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మరి మీతో పాటు నేను కూడా డిమాండ్ చేస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఎందుకంటే ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు మహిళల అన్ని రంగాలలో ముందుకు వస్తుంది. ఈరోజు బాగా ప్రపంచంలో గ్రో అవుతున్నటువంటి మన ఇండియాలో గ్రో అవుతున్నటువంటి సిటీ హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ సిటీ ఇటువంటి ఒకటి మన హైదరాబాద్ సిటీ క్లైమేట్ కండిషన్ ప్రపంచం ఎక్కడ పోయినా ఈ క్లైమేట్ కండిషన్ ఉండదు. రెండోది బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ, బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ. దాంతోపాటు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా మరి ప్లాన్ చేసిందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి యంగ్ ఎంటర్ప్రైనర్స్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వస్తారు. ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ కూడా అవకాశం కల్పించారు కేటీఆర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ అయిన తర్వాత. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఆ స్పేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు మరి నెట్లో వెళ్తే ఇవన్నీ అంశాలు తెలుస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బట్ ఈరోజు మనం అందరం కూడా కోరుకునేది ఒకటే, సమాజం బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గతాన్ని పోల్చుకుంటే ఎంతో ఒక బ్యూటిఫుల్ సిటీగా, ఈరోజు ఒక లవబుల్ సిటీగా, లివబుల్ సిటీగా ఈరోజు ప్రపంచంలో హైదరాబాద్ సిటీకి ఉన్నటువంటి మరి ఒక అందమైనటువంటి చరిత్ర. ఈరోజు 430 సంవత్సరాల చరిత్ర ఉంది హైదరాబాద్ సిటీకి. ఈరోజు మీరు చూస్తే ఈ 6 ఇయర్స్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి మరి గ్రీనరీ కావచ్చు, మరి సేమ్ టైం పార్కులు కావచ్చు, ఫుట్పాత్స్ కావచ్చు, బస్తీ దవాఖానాలు కూడా మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చూసినాం. దీంతోపాటు బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ, ఈరోజు మెట్రో కావచ్చు, స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా మీరు దుర్గం చెరువు ఈరోజు స్టీల్ బ్రిడ్జ్ కడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది మీటింగ్ పర్పస్ కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేయడానికి, అప్పీల్ చేయడానికి రావడం జరిగింది. ఈరోజు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మనకు 14th నెక్స్ట్ సండే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్కు సంబంధించి టీఆర్ఎస్ పార్టీగా మరి సురభి వాణిదేవి గారి గురించి నాకంటే మీకందరికీ ఎక్కువ తెలుసు. ఆమె ఒక మంచి విద్యావంతురాలు, అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా, మరి దివంగత పివి నరసింహారావు గారి అమ్మాయి. కాబట్టి మనకు 93 మంది నామినేషన్ వేసారు టోటల్గా. ఇప్పుడు రేపు మనకు బ్యాలెట్ కూడా ఈ సండే నాడు బ్యాలెట్లో 93 మంది క్యాండిడేట్స్ ఉంటారు. ఈ 93 మందిలో ఏకైక మహిళ మన క్యాండిడేటే. మహిళల 93 మందిలో 92 మంది జెంట్సే ఉన్నారు. మరి ఏకైక మహిళ మన క్యాండిడేటే ఉంటుంది. మరి ఆ క్యాండిడేట్ కూడా ఎస్ వాణిదేవి అనేటువంటి ఆ బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 4 ఎస్ వాణిదేవి, ఆమె ఫోటో ఉంటుంది. ఆ పక్కన బాక్స్ లోపల ఒక గీత. మనకు ఓటు వేసేటప్పుడు కూడా గతంలో కొన్ని పొరపాట్ల మూలాన మరి 18,000 చిల్లర ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. కొంతమంది టిక్ చేయడం, కొంతమంది ONE 1 అని రాయడం, ఇట్లా రకరకాలుగా అంటే వాళ్ళు సజెస్ట్ చేసినప్పటికీ, వాళ్ళు చెప్తున్నప్పటికీ కొంతమంది మరి తెలిసి తెలియక మరి ఆ టిక్ చేయడం కానీ ONE 1 అట్లా రాయడం మూలాన జరిగినటువంటిది. ఓన్లీ సింగిల్ లైన్ ఒక గీత గీస్తే మరి సరిపోతుంది. నేను తప్పకుండా గ్రాడ్యుయేట్స్కి అందరికీ, నేను ప్రత్యేకించి ప్రభాశంకర్ గారికి, వేదిక మీద ఉన్న అన్నలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, మన ఇన్స్టిట్యూషన్లో మరి చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఆ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకందరికీ తప్పకుండా సురభి వాణిదేవి గారిని, ఎస్ వాణిదేవి అని ఆ బ్యాలెట్లో ఉంటుంది కాబట్టి సీరియల్ నెంబర్ 4 మీరు తప్పకుండా అన్ని ఇన్స్టిట్యూషన్స్కు మరి చెప్పాలి. ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మన టీచర్స్ ఉన్నారు, అందరూ కూడా మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే మన హైదరాబాద్ సిటీకి ఒక మచ్చ ఉన్నది. ఈ దేశంలో ఎక్కడ లేని మచ్చ మన హైదరాబాద్కు ఉంది. హైదరాబాద్ సిటీలో ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కానీ 36, 37, 38 అంటే బిలో 40 మరి పోలింగ్ పర్సెంటేజ్ జరుగుతుంది. చాలామంది మరి చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, చాలామంది అంటే ఎక్కువ ఈ కాలనీస్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారంటే మనం పోయి అక్కడికి ఏం చేస్తాం, ఆడపోయి క్యూలో నిలబడాలి అంటే డెమోక్రసీలో మనకున్న రైట్ అది. ఈరోజు ఈ ఎలక్షన్ అన్ఎడ్యుకేటెడ్కి అవకాశం లేదు, ఓన్లీ గ్రాడ్యుయేట్కి అవకాశం ఉన్నది.
అక్కడ పోయి నిలబడి ఓటేయాలంటే ఆ క్యూలో ఎవరు నిలబడతారు, ఈ ఎండలో ఎవరు పోతారని మరి మనకు ఉన్నటువంటి అవకాశాన్ని మనమే కోల్పోతున్నాం. దయచేసి అట్లా చేయకుండా మరి 10% పోలింగ్ అయ్యే విధంగా మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లాస్ట్ టైం 2,40,000 ఓట్లు ఉండే, ఇప్పుడేమో 5,30,000 ఓట్లు. దీంట్లో ఏముందంటే చాలామందికి తెలియదు ఏంటి, గతంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ 6 years బ్యాక్ 2,40,000 PL పోటీ చేసినప్పుడు 2,40,000 ఓట్లు. కానీ ఈ గ్రాడ్యుయేట్స్ అంటే మనం వేరే దేశంకైనా వస్తారేమో అనుకుంటుండే అప్పట్లో తెలియక. కానీ గ్రాడ్యుయేట్స్ ఎవరు? ఈరోజు టీచర్సే కాదు, డాక్టర్సు, లేకపోతే ఇంటర్ లెక్చర్స్, సేమ్ టైం ప్రొఫెసర్స్ కానివ్వండి, మరి అదేవిధంగా లాయర్స్ కానివ్వండి, వీలే కాదు మన పిల్లలు కూడా గ్రాడ్యుయేట్ చేసి వాళ్ళ ఓటు హక్కు ఉంది, అది మర్చిపోయినాం. ఈసారి ఇంతో అంతో ఎన్రోల్మెంట్ చేస్తే అది 5,30,000 వరకు వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని మీరు తప్పకుండా ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకుంటే డెఫినెట్గా మన సర్వీస్ కోసం, ఈరోజు సమాజ హితం కోసం, ఇంతకుముందు సిస్టర్ చెప్పినట్టు ఒక ఉమెన్ వాయిస్ కూడా అవసరం ఉండాలి కదా. ఓన్లీ గ్రాడ్యుయేటే కాదు, ఆమె అక్కడికి పోయిన తర్వాత కౌన్సిల్లో మా మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఫైట్ చేసేటువంటి వ్యక్తి కూడా మరి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం, మరి నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను మరి ఆర్గనైజర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా 14th ఈ ఎలక్షన్ 14th ఉంది కాబట్టి 14th అటు ఇటుగా 14 తర్వాత అయినా కానీ, ఆఫ్టర్ అయినా కానీ, బిఫోర్ అయినా కానీ నేను సీఎం గారితో మాట్లాడి వారి టైం తీసుకొని మనం డెలిగేషన్ పోదాం. వెళ్ళిన తర్వాత కొన్ని అంటే ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినవి, పాలిటెక్నిక్కు సంబంధించినవి ఇతరత్ర అంశాలు ఉంటే కూడా ఆ రోజు మాట్లాడదామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ బీ పాజిటివ్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అడ్రస్ చేసింది. ఈరోజు సమాజంలో మహిళలు ఈరోజు ఒక కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ దేశంలో కానీ ఎక్కడ లేదు. ఒక ఆడ కూతురు పెళ్ళైతే 1,100 రూపాయలు, 1,116 రూపాయలు గవర్నమెంటే. దీంట్లో పూర్ పీపులా, మిడిల్ క్లాసా, ఏ కమ్యూనిటీ అదంతా ఏం లేదు, అందరికీ కూడా మరి ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఇది. రెండోది గర్భిణీ స్త్రీలకు కూడా మరి ఆర్థిక సాయం ఇస్తున్నటువంటి మరి ప్రభుత్వం మనది. ఈరోజు బతుకమ్మ పండుగ, మీరు ఒక్కసారి చిన్న బతుకమ్మ పండుగ గురించి మీకు అందరికీ తెలుసు అనుకో, బట్ ఒక గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ అయినటువంటి బతుకమ్మ అంటే ఆ రోజు ఏంటంటే రైతులు ఆ పంట పండించుకున్నటువంటి రైతులకు వాటర్ లేక, కరెంటు లేక, పండినటువంటి పంట కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే ఆ మహిళలందరూ కూర్చొని స్టార్ట్ చేసినటువంటి పండుగ బతుకమ్మ పండుగ. బట్ ఈరోజు అమెరికా లాంటి దేశంలో కూడా బతుకమ్మ పండుగ ఆడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఫ్లైట్లో పోతుంటే ఆ ఫ్లైట్లో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మహిళలని గౌరవించే దాంట్లో మరి ప్రభుత్వం ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెండోది బ్రదర్స్ మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, మరి తప్పకుండా ఒక మంచి అభ్యర్థిని మీరు ఎన్నుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మనకు సంబంధించినటువంటి ఇష్యూస్ విషయంలో మీతో పాటు నేను కూడా వస్తాను కాబట్టి తప్పకుండా సిస్టర్స్ చెప్పినటువంటి విషయాలని, మీరు చెప్పినటువంటి మీకున్నటువంటి మిగిలిన అంశాలను కూడా ఆ రోజు మాట్లాడదామని చెప్పి మరి తెలియజేస్తూ, అందరికీ మరొకసారి మరి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you very much, sir, for your reassuring words. It really gives us a morale booster to do our activities in the Exhibition Society and other organizations. Your hand on the shoulder gives us a lot of strength to go forward. Now, our President, Mr. Prabhashankar, Dr. Prabhashankar, would like to reply to a query raised by the woman pharmacist in this regard. I am from the pharma industry. There was a question
from the academician from a pharma institution that women are not much represented in the pharma industry. I recall my graduation days in 1970s, mid-1970s, when there was no pharmacy institution in entire Telangana region. There was only one place where about 30 students were graduating in pharma profession, that is from the Andhra University, Visakhapatnam. So I am from the first batch of pharmacy course degree from Kakatiya University in 1975, when Telangana region got the first pharmacy institution, and we were very fortunate to enter into this profession of pharma. When we took up the pharmacy course, there were no women representation, women graduates in the pharma field. In those days, there were only men who were opting for a pharma profession. But the scenario has changed. If you see today, 90% of the admissions in pharmacy courses are going for the women, and only there are 10% maybe the boys who are preferring pharma profession as to build their career. So it is 90% women domination in pharma field in the academics. The similar way, the academicians, the faculty members also, there are about 90% of the women who are teaching in the pharma education institutions all over India. Coming to the industry, yes, there are certain areas where the pharma industry doesn't prefer a woman to work. That's the area where you have to work for 24 hours in a shift, like 12 hours or 8 hours to 12 hours you have to work. That is in the bulk drug industry. So in the manufacturing area of bulk drug industry, we do not prefer a woman there because it's in the night shifts and day shifts, and it's physically you have to do lifting of the very heavy things, and we don't prefer the woman there. But in the bulk drug industry, we give representation to the women in various departments, like in quality control, quality assurance, and research and development, and many other departments. The woman is playing an important role in the bulk drug industry. Similarly, in the formulation industry also, in the formulation departments, the woman is, especially packaging area, 100% it is dominated by the woman. And in also various production areas also, there are limitations are there. Wherever a woman can work in that department, we prefer women to be there. But in the overall picture, if you take in the pharma industry, it is more than 60% of women working in the pharma industry compared to the olden days. So you be happy that a woman represents pharma industry to a larger extent. Thank you very much. Thank you, sir. Now our Vice President Exhibition Society would like to express his views. Respected Chief Guest of today's function, Sri Talasani Srinivasarao Garu, Minister. Sir, I have one request, sir. A few requests I can tell you.
ఏంటంటే సార్ I'll tell you in Telugu and some English. See, everyone thinks that exhibition society members are the persons who are doing service to the exhibition society are all honorary members. They are dignitaries, there are some IAS officers, doctors, engineers. They are leaving everything. They are coming here to educate a girl child. Especially our exhibition society have an education institutes of girl child, because our ancestors, senior members, who thought that if a girl child is educated, entire family is educated. And on this International Women's Day, I request the Minister Garu, because I am the secretary of the Sarojini Naidu Vanitha Mahavidyalaya, I have come across so many people, so like 4 people who come there, they doesn't want to pay the fees. They'll pay half fees, half only, for the girl child and all, because they are very poor. So on this day, I request the Minister Garu, through Minister, to the Chief Minister of Telangana, KCR Garu, to give 50% fee from the government to educate a girl child. See, majority of the girls are interested, but they doesn't have financial problems. They have some financial problems. So this is my personal request, sir. Thank you very much. We had a very lovely and a lively session today. There were a lot of questions which were addressed by the chief guest. Even our members also responded to the queries. After this day, at the end of the program, I request Mr. N. Surendra Garu, Secretary, Economic Committee, Andhra Pradesh, to give his vote of thanks. Sri Talasani Srinivas Yadav Garu, Chief Guest of today's function. Dr. Prabha Shankar, P.L. Srinivas Garu, Vinay Kumar, Hanmant Rao, Sainath Dayakar, and Ashwin Margam. I'll continue my... Before we conclude the program, we forgot a very important session. Now we would like to present a memento to our chief guest, and Dr. Prabha Shankar will give away the memento. ఈరోజు ముఖ్య అతిథిగా వేయించేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, డాక్టర్ ప్రభా శంకర్,